నమస్కారం, నేను మీ కొర్వి వినయ్ కుమార్. ఈ సంవత్సరం భారతీయ జనతా పార్టీ 5గురికి భారత రత్నాలను ప్రకటించింది. అయితే దీని వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే ఉందని చెప్పుకోవాలి. ముందుగా వారు కర్పూరి ఠాకూర్కు భారత రత్నను ప్రకటించారు. ఆయన ఎంబీసీ లీడర్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి. ఇటీవలే నితీష్ కుమార్ ఎన్డీఏలో చేరడం జరిగింది. అయితే ఆయన మొదటి నుంచి కూడా కర్పూరి ఠాకూర్ కు భారత రత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయితే ఆయన ఎన్డీఏలో చేరిన నేపథ్యంలో నితీష్ కుమార్ తో పాటుగా బీహారీలను ప్రసన్నం చేసుకునేందుకే భారతీయ జనతా పార్టీ కర్పూరి ఠాకూర్ కు భారత రత్నను ప్రకటించింది. అదే విధంగా భారతీయ జనతా పార్టీ కురవృద్ధుడైనటువంటి ఎల్కే అద్వానీకి కూడా భారత రత్నను ప్రకటించింది. అయితే గత 10 సంవత్సరాల నుంచి కూడా చూసుకున్నట్లయితే నరేంద్ర మోడీకి అలానే ఎల్కే అద్వానీకి మధ్య గ్యాప్ ఉందని చాలా రోజుల నుండి చర్చ అనేది జరుగుతుంది. అయితే ఈ చర్చకు తెర దింపేందుకే ఎల్కే అద్వానీకి భారత రత్న ప్రకటించారని, అలానే మొన్న జరిగినటువంటి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో కూడా అద్వానీ పాల్గొనకపోవడానికి గల కారణం కూడా మోడీకి అద్వానీకి మధ్య ఉన్న గ్యాపే అని ఉన్న చర్చకు కూడా తెర దింపే ప్రయత్నం మోడీ ప్రభుత్వం చేసిందనే చెప్పుకోవాలి. అయితే తమిళనాడుకు చెందినటువంటి ఎంఎస్ స్వామినాథన్ కు కూడా భారత రత్న ప్రకటించారు. దీంతో తమిళులను కూడా తమ వైపు తిప్పుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేసింది. అయితే తమిళనాడులో ఈసారి ఎలాగైనా సరే 20 లోక్సభ స్థానాల్లో పోటీ చేసి మెజార్టీ స్థానాలు గెలుపొందడంతో పాటుగా తమ మిత్రపక్షాల గెలుపులో కూడా పాత్ర వహించాలని బీజేపీ భావిస్తుంది. అయితే మాజీ ప్రధాని పివి నరసింహారావుకి కూడా భారతరత్న ప్రకటించారు. అయితే బహుభాషా కోవిదుడు, తెలుగు రాష్ట్రాల నుంచి ఏకైక ప్రధాని అయినటువంటి పివి నరసింహారావుకు భారతరత్న ప్రకటించడంతో కేసీఆర్, రేవంత్ రెడ్డి కూడా ప్రశంసించక మానని పరిస్థితిని భారతీయ జనతా పార్టీ కల్పించిందనే చెప్పుకోవాలి. అయితే పివి నరసింహారావు చనిపోయినప్పుడు ఆయన పార్థివ దేహాన్ని ఏఐసిసి కార్యాలయంలో కూడా తీసుకెళ్లనీయలేదు. అలానే ఆయన దహన సంస్కారాలకు తిరిగి ఆయన పార్థివ దేహాన్ని హైదరాబాద్ కు తరలించారు. దీంతో కాంగ్రెస్ ని ఒక విధంగా ఇరకాటంలో పడేయాలనే ప్రయత్నం కూడా భారతీయ జనతా పార్టీ చేసిందనే చెప్పుకోవాలి. అయితే పివి నరసింహారావుకు భారతరత్న ప్రకటించడంతో 2 తెలుగు రాష్ట్రాల్లో తమ వాయిస్ ను మరింత పెంచుకుంది భారతీయ జనతా పార్టీ. అయితే చివరిగా చరణ్ సింగ్ కు ప్రకటించింది భారతరత్న. అయితే ఇటీవల ఇండియా కూటమిలో నుంచి బయటకు వచ్చినటువంటి ఆర్ఎల్డి, రాష్ట్రీయ లోక్దల్ పార్టీ చీఫ్ అయినటువంటి చరణ్ సింగ్ మనవడైనటువంటి జయంత్ సింగ్ మోడీ ప్రభుత్వం తమ మనసులను గెలుచుకుంది అంటూ ట్వీట్ చేయడం ఒక చర్చనీయాంశం అయిందనే చెప్పుకోవాలి. అయితే ఆర్ఎల్డి ఎన్డీఏలో చేరిన వెంటనే చరణ్ సింగ్ కు భారతరత్న ప్రకటించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాట్ల మనసులను గెలిచారు. అలానే ఆర్ఎల్డి కార్యకర్తల మనసును గెలిచారనే చెప్పుకోవాలి. దీని ద్వారా ఈ 5గురికి కూడా భారత రత్నాలు ప్రకటించడంతో ఆయా రాష్ట్రాల ప్రజల మనసులను మరోసారి గెలిచి ఇండియా కూటమికి ఒక్క అవకాశం కూడా లేకుండా చేసింది భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి. ధన్యవాదాలు.